పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలంటే నాంపల్లి వెళ్లి డిగ్రీ ఇంటర్ చదువుకునే రోజులలో కూకట్పల్లికి ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు కావాలని పోరాడి తీసుకొచ్చానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కళాశాలను కూకట్పల్లికి మంజూరు చేసినప్పటికీ మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులకు కావలసిన బెంచీలు, ఇతర సదుపాయాలను 1 సంవత్సర కాలం పాటు సొంత నిధులను ఖర్చు చేసి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆనాడు ముందు చూపుతో చేపట్టిన కళాశాల ఏర్పాటు నేడు తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలలో అగ్రగామిగా కూకట్పల్లి డిగ్రీ కళాశాల ఉండే స్థాయికి చేరిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. జూనియర్ డిగ్రీ కళాశాలలు ఒకే క్యాంపస్లో ఉండడంతో స్థలం సరిపోక 2 కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూకట్పల్లి హుడా ట్రక్ పార్క్ స్థలంతో పాటు కేపీహెచ్బి, బాలనగర్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని వాటిలో 4 ఎకరాలు డిగ్రీ లేదా జూనియర్ కళాశాలకు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ నిధులు లేకపోతే సిఎస్ఆర్ నిధులతో భవనాలను నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. భూమి కేటాయించేందుకు కలెక్టర్ మరియు విప్ మహేందర్ రెడ్డిలు కృషి చేయాలని కోరారు. కూకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో నిర్మించిన నూతన భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భవనాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి తదితర అధికారులు, కళాశాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీగా నిలిచేలా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్రానికి, జిల్లాకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తూము శ్రవణ్ కుమార్, సబీహా, గౌసుద్దీన్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మా కుక్కట్పల్లిలో చదువుకునే విద్యార్థులు ఏంటంటే సార్ టాప్ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ సార్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అంత బ్రహ్మాండంగా చదివేటట్టు విద్యార్థులు ఉన్నాం. నేను భయంగా చెప్పి చిన్న నుంచి ఇప్పటి వరకు మీ పేరు ఖచ్చితంగా అన్ని కూడా మీరు పేరుంటాను. ఏ గవర్నమెంట్ అనగా పెరుగుతుంది. నా ఒక 4 years ప్లాన్ తక్కువగా మీరు కేటాయించినటువంటి డెసిషన్ పద్ధతులు ఇదే పన్నెండు జూనియర్ కాలేజ్ కేటాయించాము. ఆ పద్ధతులు కట్టినట్టుంటే డిగ్రీ కాలేజ్ ఒక 4 acre బ్రహ్మాండంగా అవుతుంది. వాళ్ళకు ఒక 4 acre ఇస్తే బ్రహ్మాండమైన వాతావరణంలో డిగ్రీ కాలేజ్ రాబోతుంది. చాలా కష్టపడి తీసుకొచ్చాను నేను. ఈ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చాలా కష్టపడి ఆ రోజుల్లో డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చాను. ఇవాళ టాప్ గా ఇవాళ ఉన్నటువంటి స్టేట్, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ టాప్ కూడా బాగుంది అంటే అది కూకట్పల్లి డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్. నేను అందుకే ఇది 80% జూనియర్ కాలేజ్ వచ్చాను సార్. స్టేట్ ఏంటి అని అది స్టేట్ చేసినా ఏ చేసినా వాళ్ళ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి చెప్పుకోవట్లేదు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ మీరు నిర్ణయించండి. 47 acres లీజ్ అయిపోయి సుమారుగా 14 సంవత్సరాలు అయిపోయి 47 acres. ఎంపీ రెడ్డి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేసి సుమారు పెద్ద ఎత్తున ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ పద్ధతి చక్కగా నప్పించి ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ఎమ్మెల్యే గారు కూడా వారు ఏ విధంగా కష్టపడి కఠిన బుద్ధితో వారు కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాపరంగా అందరూ కూడా ఇంటర్మీడియట్ తో పాటు డిగ్రీ కాలేజ్ తో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల ప్రతినిధులు దృష్టి పెట్టి వారు కూడా ఎడ్యుకేషన్ వాడుతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ అవకాశం వచ్చినా కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి విద్యాపరంగా ప్రజలకు అందించాలని చెప్పి ముఖ్యంగా సిటీ ప్రాంతాల్లో కాకుండా ఇలా రూరల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ రావడం జరుగుతున్నది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ
మరి డిగ్రీ కాలేజ్ లాంటి చదవాలంటే విద్యార్థులు వెంటనే అయ్యేవాళ్ళు, కానీ అట్లా కాకుండా ప్రైవేటు స్కూళ్ళతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీలతో పాటు గవర్నమెంట్ కాలేజీలు కూడా పెద్ద ఎత్తున మరి ముందుకు రావడం జరుగుతున్నది. దానికి మన కుక్కడపల్లిటువంటి డిగ్రీ కాలేజ్ మరి మా అన్న మహేంద్ర రెడ్డి గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి, మార్కెటింగ్ చైర్మన్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, వేదిక ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, నేను కలెక్టర్ గారికి నా పక్షంగా ఎట్లా వచ్చింది, ఏ రకంగా మనం కష్టపడ్డామో అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన కష్టపడి తీసుకొచ్చినటువంటి జూనియర్ డిగ్రీ కాలేజ్. 99లో నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు సార్ ఇది నాంపల్లిలో ఉండేది. నాంపల్లిలో ఉన్నటువంటి ఈ జూనియర్ కాలేజీని లింగంపల్లి ఉంటుందంటే నేను తీసుకొచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి విజయరామారావుతో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి నేను మీకు జూనియర్ కాలేజ్ కావాలి, మా నిరుపేదలు ఎక్కువ ఉన్నారు, మా కాన్ఫరెన్స్ మా జిల్లాలో ఎక్కువ ఉన్నారు, రంగారెడ్డి జిల్లా పాతరంగారెడ్డి నుండి మహేంద్ర రెడ్డి జిల్లా చైర్మన్ బాధపడి తీసుకొచ్చినప్పుడు ఏ రూములు కానీ టేబుల్ సిస్టమ్ కానీ ఏమి లేకుంటే శాంక్షన్ ఇచ్చారు. కుక్కడపల్లి నాపల్లి నుంచి కుక్కడపల్లి శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన బిల్డింగ్ లేకపోతే 1 year నా సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ బిల్డింగ్ నెక్స్ట్ టీడీసీ విద్యార్థులు సి ఆదిత్య అండ్ ఎం రాత్రి ప్లీజ్ గో అండ్ రిసీవ్ యువర్ ల్యాప్టాప్. వాళ్ళ ಸ್ವಲ್ಪ విద్యార్థులు మాకు ప్రిన్సిపల్స్ గౌరవనీయ ప్రిన్సిపల్స్ గారు కూడా సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళకే టీడీసీ రాజు గారు అండ్ పొద్దున్నప్పుడు ఇచ్చే ప్రిన్సిపల్స్ ఐదర్ గారు అండ్ టీడీసీ సార్ కొద్ది ముందు టీడీసీ విద్యార్థులకు చేయాల్సిందిగా విద్యార్థులందరికీ జిల్లా కలెక్టరేట్ వారు కండక్ట్ చేసినటువంటి కాంపిటీషన్ విద్యార్థులు టాపర్స్ గా నిలిచి గవర్నమెంట్ చీఫ్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ పట్టా మహేందర్ రెడ్డి గారు, కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రెస్ మీడియా, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ కాలేజ్, and especially students who have come here assembled for this momentous occasion. I welcome one and all. Today we all feel very happy to see that the infrastructure which is needed for this college has come up in such a beautiful way. Last time when I visited, there were certain requirements that the college had expressed through their principal, and we had assured from the government side that we will definitely take this forward in ensuring that this becomes a better learning place. So today we have inaugurated 4.95 crores worth building under PM Usha, as well as laid the foundation stone with 2.84 crores under DMFT for construction of the second floor. It is very heartening to see that students have gathered here in big numbers. My humble and sincere request to all the students would be 3-4 specific issues I wanted to talk with you all. First would be, apart from your regular learning as well as the academic input that you receive, if you want to stay competitive in this environment in today's world, you need to augment your skills. Not just the regular curriculum that you go through, but additional skills
For example, I am a mechanical engineer. When I was in my second year, I did certain designing courses: AutoCAD, Solid Edge, CATIA, Drawing. List is indicated. Now, what I would request you all is, most of you might be proficient in Word, Excel, PowerPoint. But today, with the advent of artificial intelligence and big data analytics, ChatGPT, Gemini, Perplexity, there are so many AI tools which have made your work very easy. You should know how to integrate Excel, Word, PowerPoint into ChatGPT and probably solve any given problem within few minutes, which would have taken hours earlier. So first request is skills augmentation apart from your regular curriculum. Second would be, whatever you learn here is your database, is your benchmark. If you can present it in an acceptable way, your presentation skills, your articulation, your conversation matters a lot in most of the interviews. I have seen so many students